రైట్. హలో ఎవ్రీవన్. ఎస్ఎస్‌సి సీజీఎల్ 2025 ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్ అనేది ఇప్పుడు రివైజ్ అనేది చేయడం జరిగింది. సో, బేసికలీ మనకేంటంటే ఈ టైమ్ పీరియడ్‌లో ఎస్ఎస్‌సి సీజీఎల్ 2025 యొక్క మెయిన్స్ అనేది ఇంకా మనకేంటంటే 1 వీక్ కూడా లేదు. సో, ఇప్పుడేంటంటే సీజీఎల్ 2025 ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్ అనేది రివైజ్ అయిందని చెప్పేసి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. సో, అసలు ఇది కరెక్టా? కాదా? ఓకేనా? అఫీషియలా? కాదా? అని చెప్పేసి మీకు డౌట్ అనేది రావచ్చు. సో, అందుకే నేనేంటంటే ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో, దీనికంటే ముందు నా దగ్గర ఏంటంటే కొన్ని రిపోర్ట్స్ అనేవి రావడం జరిగింది. సో, ఎవరైతే 14థ్ ఆఫ్ అక్టోబర్ ఎగ్జామ్ రాసారో వాళ్ళ యొక్క మార్క్స్ అనేవి చాలా వరకు ఏమయ్యాయంటే ఈవెన్ దో ఒక కట్ ఆఫ్ మార్క్స్ కంటే ఎక్కువ తెచ్చుకున్నా కూడా వాళ్ళేంటంటే లిస్ట్‌లో లేరు అని జెప్పేసి మనకేంటంటే చెప్పడం జరిగింది. బట్ అదేంటంటే మేబీ చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ అని జెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇక్కడేంటంటే ఒక పెద్ద ప్రాపర్ ఇష్యూ అనేది, ప్రాపర్ మిస్టేక్ అనేది ఎస్ఎస్‌సి నుంచి జరిగిందని జెప్పేసి ఎస్ఎస్‌సి ఏంటంటే ఒక అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ చేసింది. అండ్ దాంతో పాటు ఇప్పుడు మన సీజీఎల్ టైర్ 2 టైం గనక తీసుకుంటే చాలా చాలా తక్కువ టైం ఉన్నది. ఈ టైంలో ఈ రివిజన్ ఆఫ్ ద రిజల్ట్ అనేది అవసరమా? అనేది కూడా ఒక క్వెషనబుల్ థింగే. సో, ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్‌కొద్దాం. సో, ఈ నోటీస్ గనక మీరు ఒకవేళ అఫీషియల్ వెబ్‌సైట్ అనేది మీకు తెలిసి ఉంటే, సో, ఇదొచ్చేసరికి అఫీషియల్ వెబ్‌సైట్. సో, ఇందులో మీరు చూస్తే 14థ్ ఆఫ్ జనవరి 2026 ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. సో, ఈ నోటీస్ ఏంటో కాదు, ఈ నోటీసే. సో, మీరు కావాలంటే డౌన్‌లోడ్ చేయొచ్చు. సో, ఇదొక ప్రాపర్ అఫీషియల్ నోటీస్. సో, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2025 టియర్ 1 ఓకేనా? సో, ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూడండి ద మ్యాటర్ హాస్ బీన్ ఎగ్జామిన్డ్ కాంప్రిహెన్సివ్‌లీ అండ్ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 annexed with the result write up 20 list 3 candidates shortlisted in CGL tier 1 for appearing tier 2 for all post and statistical investigator did not reflect the correct cut off అంటే ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉన్నాయో ఓకేనా? సో, ఇంతకుముందు ఏదైతే ఎస్ఎస్‌సి కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇచ్చిందో అది తప్పంట. ఇప్పుడు ఇచ్చిన మార్క్స్ అనేది కరెక్ట్ అంట. సో, ఇంతకుముందు కరెక్ట్ అయింది. ఇప్పుడెందుకు తప్పవుతోంది? మరీ అంత వర్స్ట్ మేనేజ్‌మెంట్ అనేది ఉందా ఎస్ఎస్‌సిలో? అంటే ఇంత అంటే పిల్లల యొక్క అంటే స్టూడెంట్స్ యొక్క లైఫ్‌తో ఆడుకునేంత ఇర్రెస్పాన్సిబుల్‌గా ఇక్కడ మనకేంటంటే ఒక వర్డ్ గూడా వీళ్ళు యూజ్ చేశారు. ఇన్‌అడ్వర్టెడ్ ఎర్రర్ అంట. సో, ఇది మనం వొకాబులరీలో యాడ్ జేసుకోవాలి. సో, ఇది మీరు చూడొచ్చు. సో, ఇక్కడ బేసికల్లీ ప్రీవియస్‌గా కట్ ఆఫ్స్ అనేవి మనకు ఈ విధంగా ఉన్నాయని జెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కట్ ఆఫ్స్ అనేవి యాక్చువల్ మార్క్స్ అనేవి అవి కాదు ఇది. సో, ప్రీవియస్‌గా 136.83 ఉన్న కట్ ఆఫ్ వచ్చేసరికి 136.40 అయిందంట. దీని తర్వాత ఇక్కడ మనకేంటంటే చాలా వేరియేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో, బేసికల్లీ ఇక్కడ ఏమైందంటే ప్రీవియస్‌గా 1,30,418 గనక ఉంటే 418 మెంబర్స్ టైర్ 2 అనేది రాయాలి అంటే ఇప్పుడొచ్చేసరికి 1,31,027 అంటే అప్రాక్సిమేట్‌గా ఒక 700 మెంబర్స్ అవునా? సో, 700 మెంబర్స్ అప్రాక్సిమేట్‌గా ఎక్స్‌ట్రా టియర్ 2 అనేది రాసారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. సార్ ఇంకా ఎక్స్‌ట్రానే రాస్తున్నారు గదా! టియర్ 2 మీరు ఎందుకు ఇది రైజ్ అనేది చేస్తున్నారు? అంటే ఇక్కడ 700 మెంబర్స్ ఎక్స్‌ట్రాగా టైర్ 2 అనేది రాస్తున్నారు. కానీ ఈ 700 మెంబర్స్‌కి ఈ విషయం అనేది ముందే చెప్పేస్తే వాళ్ళు ప్రిపేర్ అవుతారు గదా! అవును గదా! ఆబ్వియస్‌లీ ఇప్పుడు ఎగ్జామినేషన్‌కి 1 వీక్ ఒక 5 డేస్, 6 డేస్ టైం గూడా లేదు. అవునా? సో, ఎగ్జాక్ట్‌లీ తీసుకుంటే ఒక 4 డేస్ టైం అనేదుంది. సో, ఈ టైంలో ఎటువంటి షాకింగ్ న్యూసెస్, బ్రేకింగ్ న్యూసెస్ అనేవి ఇచ్చి స్టూడెంట్స్ యొక్క మైండ్‌సెట్‌ని బ్రేక్ చేయాలి అని ఎస్ఎస్‌సి అనేది కోరుకుంటుందా? ఏంటి అసలు అర్థం కావడం లేదు. సో, బేసికల్లీ ఇంకా చూస్తే ఇట్ ఈస్ పర్టినెంట్ టు మెన్షన్ దట్ ద కరెక్షన్ హాస్ నాట్ రిజల్టెడ్ ఇన్ ఎనీ అడిషన్ ఆర్ డెలీషన్ ఫ్రమ్ ద ఎర్లియర్ పబ్లిష్డ్ లిస్ట్ 3 అంటే లిస్ట్ 3లో ఏదైతే మెంబర్స్ ఎవరైతే లిస్ట్ 3లో మెంబర్స్ ఉన్నారో వాళ్ళలో ఎవ్వరు కూడా యాడ్ అవ్వలేదు, సబ్‌ట్రాక్ట్ అవ్వలేదు. అయ్యిందంతా కూడా లిస్ట్ 1, లిస్ట్ 2 అంటున్నారు. అవునా? సో, ఇక్కడ మీరు గమనిస్తే ఇంతకుముందు ఎస్సీ కేటగరీ నుంచి 25,338 మెంబర్స్ ఉంటే ఇప్పుడు 25,229 మెంబర్స్ ఇక్కడ తగ్గారు గదా! అంటే ఇక్కడ ఏదో గోల్‌మాల్ అనేది జరుగుతుంది బేసికల్లీ. అవునా? సో, అండ్ దాంతో పాటు ఇక్కడ గనక చూస్తే ఇక్కడ అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫోర్త్ పాయింట్. జాగ్రత్తగా చూడండి. ఫర్దర్ రిప్రజెంటేషన్స్ హావ్ ఆల్సో బీన్ రిసీవ్డ్ రిగార్డింగ్ నార్మలైజేషన్ ప్రాసెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్ హూ హావ్ బీన్ రీషెడ్యూల్డ్ టు టేక్ ద సీజీఎల్ ఎగ్జామినేషన్ ఆన్ 14థ్ ఆఫ్ అక్టోబర్. అంటే ఈ 14థ్ ఆఫ్ అక్టోబర్ ఎగ్జామినేషన్ ఎవరికైతే జరిగిందో అందరికంటే ఎక్కువ అన్యాయం ఎవరికి జరిగిందంటే వీళ్ళకే.
అంటే బేసికల్లీ లెట్ అస్ సపోజ్ నేనే ఉన్నాను. అవునా? ఓకేనా? సో, నా కొంతమందేంటంటే నా స్టూడెంట్స్ గూడా ఏంటంటే రీ ఎగ్జామినేషన్స్ అనేవి రాసారు. వాళ్ళు గూడా ఏంటంటే కొంతమంది క్వాలిఫై అయ్యారు. కొంతమంది క్వాలిఫై కాలేకపోయారు. దాని వెనక రీజన్ ఇదే. అంటే లెట్ అస్ సపోజ్ నా ఎగ్జామినేషన్ వచ్చేసరికి 18థ్ ఆఫ్ సెప్టెంబర్ అనుకుందాం. ఓకేనా? 18థ్ ఆఫ్ సెప్టెంబరో, అవునా? 19థ్ ఆఫ్ సెప్టెంబరో ఈ రోజు నేనేంటంటే ఎగ్జామినేషన్ అనేది రాసాను. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత నా యొక్క స్కోర్ అనేది 145 వచ్చింది. లెట్ అస్ సపోజ్ నా యొక్క స్కోర్ ఎంతొచ్చింది? 145. నన్నేం చేశారంటే ఈ 2 షిఫ్ట్‌లలో అంటే నేనేదైతే ఎగ్జామినేషన్ రాసానో, ఈ ఎగ్జామినేషన్ అనేది మీకు వాలిడ్ కాదు. లెట్ అస్ సపోజ్ నేను 19 సెప్టెంబర్ ఎగ్జామ్ రాసాను. ఈ ఎగ్జామినేషన్‌లో మీరు రాసింది వాలిడ్ కాదు. మీ ఏదైతే సిస్టమ్ అనేది ఉందో అందులో ఎర్రర్స్ వచ్చాయి. సో, ఇది కూడా ప్రీవియస్‌లీ మనం వాయిస్ అనేది రైజ్ చేసాం. ఎవరికైతే సిస్టమ్‌లో ఎర్రర్ రాలేదో, ఎవరికైతే సిస్టమ్స్ ఎర్రర్ రాలేదో, హ్యాంగ్ అనేది అవ్వలేదు అండ్ ఎవరికైతే ఎటువంటి ఇష్యూ లేదో వాళ్ళనేంటంటే రీ ఎగ్జామ్స్‌కి మన ఎస్ఎస్‌సి అనేది పిలవడం జరిగింది. కానీ ఎవరికైతే మెయిన్ ఇష్యూస్ అనేవి అరైజ్ అయ్యాయో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్‌లో ఎవరైతే రిప్రజెంటేషన్స్ అనేవి వేశారో వాళ్ళలో కొంతమందిని మాత్రమే టైర్ 2 అంటే రీ ఎగ్జామినేషన్ కోసం వాళ్ళేం చేశారు పిలవడం జరిగింది. సో, ఇది కూడా ఒక చిన్న స్కామ్ లాంటిదే చెప్పొచ్చు. సో, ఇక్కడ నాకేం జరిగిందంటే 145 వచ్చింది. సో, ఏదైతే మీరు రాసిన ఎగ్జామ్ అది వాలిడ్ గాదు. మీరు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అని జెప్పేసి చెప్పారు. సో, చాలామంది స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్ వదిలేసి మళ్ళీ ఏదో కష్టపడి ఎక్కడి నుంచో ఎక్కడికో ట్రావెల్ చేసి ఒక 300, 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మళ్ళీ టికెట్ ఖర్చులు, బస్సు ఖర్చులు ఇవంతా పెట్టుకొని మళ్ళీ 14థ్ ఆఫ్ అక్టోబర్ ఎగ్జామినేషన్ రాసారు. 14థ్ ఆఫ్ అక్టోబర్ ఎగ్జామినేషన్ రాసారు. కానీ ఈ 14థ్ ఆఫ్ అక్టోబర్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఏమర్థమైందంటే లెట్ అస్ సపోజ్ 19థ్ ఆఫ్ సెప్టెంబర్ లేదా 18థ్ ఆఫ్ సెప్టెంబర్ ఇక్కడ యావరేజ్ స్టూడెంట్స్ ఓకేనా? ఇక్కడ యావరేజ్ స్టూడెంట్స్ వచ్చేసరికి లెట్ అస్ సపోజ్ డైలీ ఒక 10,000 ఒక షిఫ్ట్‌కి 10,000 మంది ఎగ్జామినేషన్ అనేది రాస్తున్నారు. పర్ షిఫ్ట్ 10,000 పర్ షిఫ్ట్. 10,000 పర్ షిఫ్ట్. నేను మీ యొక్క అజంప్షన్ కోసం చెప్తున్నాను. ఓకేనా? సో, 10,000 పర్ షిఫ్ట్. కానీ, 14థ్ ఆఫ్ అక్టోబర్ ఏమైందంటే ఓన్లీ 700 మెంబర్సో లేకపోతే 800 మెంబర్స్ పర్ షిఫ్ట్ ఉన్నారు. అంటే ఇక్కడ మీకు వేరియేషన్ అనేది అర్థమవుతుందా? అంటే ఇక్కడ శాంపుల్ సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ శాంపుల్ సైజ్ అనేది తక్కువగా ఉంది. అండ్ దాంతో పాటు ఎవరికైతే 14థ్ ఆఫ్ అక్టోబర్ ఎగ్జామినేషన్ అనేది రీషెడ్యూల్ అయ్యిందో, వాళ్ళలో చాలామంది వాళ్ళ యొక్క షిఫ్ట్‌లలో హైయెస్ట్ స్కోర్స్ అనేవి చేసేవాళ్ళే. ఎస్ఎస్‌సికి ఏమైందంటే వాళ్ళలో ఎవరో తిక్కలోడు ఉన్నాడు. వాడేం చేసాడంటే ఎవరికైతే హై స్కోర్‌లొస్తున్నాయో వాళ్ళనందరిని ఇంకోసారి ఎగ్జామ్‌కి పిలువు అని జెప్పేసి అలా చేశాడేమో అని జెప్పేసి నాకనిపిస్తుంది. అవునా? సో, హై స్కోరర్స్ ఇక్కడ గూర్చున్నారు. సో, ఇక్కడ ఏమైందంటే వీళ్ళ యొక్క షిఫ్ట్ యావరేజ్ అనేది ఆబ్వియస్‌లీ ఏమైపోతుంది? హైకెళ్తుంది. సో, ఇక్కడ నార్మలైజేషన్‌లో ఇష్యూస్ ఒస్తాయని జెప్పేసి వీళ్ళేం జేశారు? మళ్ళీ ఎస్ఎస్‌సి ఇక్కడ ఏం జేసిందంటే పెంట జేసింది. ఏం జేసింది? ఇప్పుడు లెట్ అస్ సపోజ్ నేను 14థ్ ఆఫ్ అక్టోబర్ ఎగ్జామినేషన్ రాసాను. నా యొక్క నార్మలైజేషన్ అనేది 14థ్ ఆఫ్ అక్టోబర్ బేస్ చేసి చేయాలి. కానీ వీళ్ళేం జేశారు? ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ కమిటీ ఏదైతే కమిటీ ఉందో సో, వీళ్ళొక ఎక్స్‌పర్ట్స్ కమిటీ అంట. ఏంటి? ఎక్స్‌పర్ట్స్ వీళ్ళు ఐఐటీ ఢిల్లీనో, ఐఐటీ బాంబేనో అక్కడి నుంచి ఎక్స్‌పర్ట్స్ పిలుచుకొనొస్తున్నారేమో. ఆ! మరీ అంత వేస్ట్ థింగ్స్ ఏంటిది అసలు? ఇక్కడ చూడండి ఎక్స్‌పర్ట్స్ కమిటీ వాళ్ళేం జెప్పారంటే, మీ యొక్క నార్మలైజేషన్ అనేది 14థ్ అక్టోబర్ ఎగ్జామ్ బేసిస్ పైన జరగదు. ఏం జరుగుతుంది? దేని బేసిస్ పైన జరుగుతుంది? మీరు ఏదైతే షిఫ్ట్‌లో ఎగ్జామినేషన్ రాసారో ఇంతకుముందు, ఆ షిఫ్ట్‌లో ఆ షిఫ్ట్ యావరేజ్ పరంగా మీ నార్మలైజేషన్ జరుగుతుంది. అంటే ఇంతకుముందు మన దగ్గరికి ఓకేనా? సో, సోషల్ మీడియాలో ఆల్రెడీ చూసుంటారు. ఒక స్టూడెంట్‌కేంటంటే 120 మార్క్స్ వచ్చినా కూడా, వాడి యొక్క మార్క్స్ అనేవి ఏమైపోయాయి? 105 అయిపోయాయి. ఇంకొక స్టూడెంట్‌కి 105 లేదా 115 మార్క్స్ వచ్చాయి. ఎగ్జాక్ట్‌గా మార్క్స్ కూడా చెప్తున్నాను. ఇంకొక స్టూడెంట్‌కి 115 మార్క్స్ వచ్చాయి. అతనికేంటి వచ్చేసరికి 135నో, 136 అయ్యాయి. సేమ్ షిఫ్ట్. ఇద్దరిది 14థ్ ఆఫ్ అక్టోబర్. 14థ్ ఆఫ్ అక్టోబర్ ఇద్దరి షిఫ్ట్‌లే. అంటే ఒకరికేమో 120 మార్క్స్ వచ్చినా కూడా ఆయన్నేంటంటే 105 చేసేసారు. ఇంకొకరికి 115 వస్తే ఆయన్ని 135 చేసేసి ఆయన్ని టైర్ 1 క్వాలిఫై చేసేసారు. ఎందుకిలా జరిగిందంటే ఈ అబ్‌నార్మాలిటీస్ అనేవి ఎందుకు జరిగాయి అంటే ఈ 14థ్ ఆఫ్ అక్టోబర్ షిఫ్ట్ నార్మలైజేషన్ అనేది 14థ్ ఆఫ్ అక్టోబర్ జరగకుండా ఏవైతే ఇండివిడ్యువల్ ఉన్నాయో లెట్ అస్ సపోజ్ వీడేంటంటే 17థ్ సెప్టెంబర్ ఉండొచ్చు. ఈయన 20థ్ ఆఫ్ సెప్టెంబర్ ఎగ్జామ్ రాసుండొచ్చు. ఈ షిఫ్ట్ యావరేజ్ అనేది ఎక్కువుండొచ్చు. ఈ షిఫ్ట్ యావరేజ్ అనేది తక్కువుండొచ్చు. దానివల్ల నార్మలైజేషన్ అనేది మనకి ఇలా చేంజ్ అయింది. నెక్స్ట్ ఇంకా గనక చూస్తే ద అదర్ కంటెంట్స్ ఆఫ్ ద రిజల్ట్ రైట్ అప్ 18, 12 ఏదైతే 18థ్ ఆఫ్ డిసెంబర్ రిజల్ట్ వచ్చిందో సో, అది అలాగే ఉంటాయని జెప్పేసి చెప్తున్నారు. అంటే 18థ్ ఆఫ్ డిసెంబర్ రిజల్ట్ వస్తే 18థ్ ఆఫ్ డిసెంబర్ నుంచి
18థ్ ఆఫ్ డిసెంబర్ నుంచి 14థ్ ఆఫ్ జాన్వరి వరకు ఎస్ఎస్‌సి చైర్మన్, చైర్మన్ అనకూడదు ఈయనని. చోర్మన్ అనాలి. చోర్ అంటే హిందీలో దొంగ. ఏం జేస్తున్నాడు ఈ టైం ఈ 1 మంత్ టైం అనేది ఏం జేస్తున్నాడు? ఎస్ఎస్‌సి ఏదైతే రిజల్ట్ పబ్లికేషన్‌లో తప్పు జరిగిందని జెప్పేసి ఆయన అర్థం కాలేదా? ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళేంటంటే మాస్ లెవెల్‌లో గ్రీవెన్సెస్ అనేవి పంపించడం. అంటే బేసికల్లీ 14థ్ ఆఫ్ అక్టోబర్ ఎగ్జామినేషన్ రాసింది చాలా తక్కువ మంది. వీళ్ళందరూ కూడా గ్రీవెన్సెస్ అనేవి పెట్టడం అండ్ దాంతో పాటు ఎవరైతే కొంతమంది సెలెక్టెడ్ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు గూడా ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు గూడా వాయిస్ అనేది రైజ్ చేయడం వల్ల ఇది మనకేంటంటే ఎగ్జామినేషన్ ముందు ఇలా అయ్యింది. అవునా? సో, బేసికలీ ఇక్కడ ఓకేనా? ఇక్కడ ఎస్ఎస్‌సిలో మనకేంటంటే చాలా వరకు మార్పులనేవి రావాలి. అంటే మీరు ప్రీవియస్‌లీ గనక చూస్తే 2023 నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్‌లో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఇష్యూ అనేది వస్తూనే ఉంది. 2022 ఒక్కటే ఆ ఒక్క ఎగ్జామ్ అనేది ప్రాపర్‌గా, కంటిన్యూయస్‌గా కరెక్ట్ వేలో, కరెక్ట్ ఫార్మాట్‌లో జరిగిపోయింది. అండ్ ఆ ఇయర్ చాలా ఎక్కువ వేకెన్సీస్ గూడా వచ్చాయి. చాలామంది ఏంటంటే మంచిగా జాబ్స్ అనేవి గూడా చేసుకుంటారు. కానీ 23 నుంచి మనకేంటంటే ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక ఇష్యూ. 23 మెయిన్స్‌లో ఇష్యూ, 24 మెయిన్స్‌లో ఇష్యూ. ఓకేనా? 24 ప్రిలిమ్స్‌లో గూడా ఇష్యూ. నెక్స్ట్ 25 ప్రిలిమ్స్‌లో ఇష్యూ. సో, ఇలాగా ప్రతి ఒక్క చిన్న చిన్న టాపిక్ పైన మనకి ఇష్యూస్ అనేవి రైజ్ అవుతూ ఉంటే స్టూడెంట్స్ ఎస్ఎస్‌సి పైన ఎందుకు ఫోకస్ చేస్తాడు? ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు. అండ్ దట్ టూ ఏదో ఒక చిన్న లెవెల్ ఎగ్జామినేషన్ అనుకుంటే చెప్పొచ్చు. లేదులే ఏదో సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ లేదా ఏదైతే హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్ ఉందో అందులో తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి ఎవరైనా అనుకోవచ్చు. కానీ అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఎగ్జామినేషన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. ఇందులో గ్రూప్ బి, గ్రూప్ సి ఆఫీసర్స్ వెళ్తారు. ఈ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లో ఇన్ని స్కామ్స్ జరిగితే ఏంటి దీనికి అర్థం? సో, ఇటువంటి స్కామ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. సో, ఫర్దర్‌గా ఇవి జరగకుండా ఉండాలని జెప్పేసి మనమైతే ఆశిద్దాం. దానికంటే ఎక్కువ మనమేంటంటే చేయలేం. ఓకేనా? సో, ఇక్కడితో మన ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒకవేళ మీరు ఇంతవరకు మీ యొక్క రిజల్ట్ అనేది చూసుకోకుండా ఉండి ఉంటే ఇంకొకసారి రిజల్ట్ అనేది చెక్ జేసుకోండి. మేబీ మీరు ఏదైనా మీకు మీరేదైనా నక్క తోక గనక తొక్కి ఉంటే మీరు టియర్ 2 సో, అది నేను లక్ అని చెప్పను. అది ఆబ్వియస్‌లీ బ్యాడ్ లక్కే. ఈవెన్ దో మీరేంటంటే టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. వెళ్లి మీరేంటంటే ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. రిజల్ట్ అనేది ఇంకోసారి అందరూ కూడా చెక్ చేసుకోండి. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్.